ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దేవరా హైలైట్స్ లేక్ ఎలా సాగుతుంది అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్లోకి వస్తోంది. వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకులు ముందుకు వచ్చిన ట్రైలర్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్తోనే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే దేవరాపై మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలలో ఇప్పటి వరకు చూడనటువంటి ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయనే మాట వినిపిస్తోంది. సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ దేవరా మూవీకి హైలైట్ గా నిలుస్తాయట. అలాగే 4 యాక్షన్ ఘట్టాలని చాలా పవర్ఫుల్ గా కొరటాల శివ డిజైన్ చేశాడని టాక్. పెద్ద దేవర పైన వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. అలాగే చిన్న దేవరా మీద నడిచే సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్ మిక్స్ అయ్యి ఉంటుందంట. సినిమాలో 2 సాంగ్స్ విజువల్ ట్రీట్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే VFX నెక్స్ట్ లెవెల్లో ఇమాజినేషన్ కి అందనంత దూరంగా ఉంటాయని అంటున్నారు. వీటికి అదనంగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పర్ఫార్మెన్స్, శ్రీకాంత్ క్యారెక్టరైజేషన్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయని టాక్. ముఖ్యంగా చివరి 40 నిమిషాల మూవీ కంటెంట్, విజువల్స్, ప్రెజెంటేషన్స్ నెక్స్ట్ లెవెల్లో సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసినట్లు ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ కెరియర్లోనే బెస్ట్ మూవీస్లో దేవరా ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ కథపై తారక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని ఆయన మాటల బట్టి అర్థమవుతోంది. ఖచ్చితంగా కొరటాల శివ దేవరా సినిమాతోనే తనని తాను బెస్ట్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ గ్లామర్ పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనే మాట వినిపిస్తోంది. ఓవరాల్గా మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కు అందిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ పై పూర్తిగా ఫోకస్ చేశారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సినిమాని ప్రేక్షకులకి రీచ్ చేసే ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.